65,000 జీతం అండి. డిప్లొమా లేకపోతే ఇంజినీరింగ్ అయినా ఓకే. ఇది మెయిన్ స్ట్రీమ్ బ్రాంచెస్ అన్నీ కూడానండి. రైల్వేలో జూనియర్ ఇంజినీర్ 2,600 పైన పోస్టులండి. 10, 20 కాదు, 2,600. రైల్వే అనగానే మనం టికెట్ కలెక్టర్ దగ్గర నుంచి ఇంకా చాలా పడుతున్నాయి కదండి, ఎన్టీపీసీ ఇలాంటివి. అవి కాకుండా ఇంజనీరింగ్ వాళ్ళకి మీరు అక్కడ పోటీ పడవచ్చు, ఇక్కడ కూడా పోటీ పడండి. మీది కదా ఈ పోస్టు. మరి జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయితే డివిజనల్ ఇంజనీర్ దాకా వెళ్ళే అవకాశం ఉందండి. ప్రమోషన్కి రైల్వేలో ఉద్యోగం భలే ఉంటుంది, గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక ఫెసిలిటీస్ అవి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా మందికి రైల్వే డ్రీమ్ జాబ్ కదండి. గతంలో చెప్పుకున్నాం, చాలా కాలం అయిపోయింది నోటిఫికేషన్ చెప్పి. అయితే ఇప్పుడు ఈ రోజు లాస్ట్ డేట్ అండి, గుర్తుంచుకోండి. ఇంకాస్త అటు ఇటుగా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, మనకు వస్తుందా రాదా, అప్లై చేద్దామా, ఫీజు వేస్ట్ అయిపోతుందేమో అని. 500 అండి ఒక సినిమా చూసినంత ఖర్చు. ఇక బలహీన వర్గాలకైతే 250 రూపాయలేనండి. ముందు అప్లై చేసేయండి, ఈ రోజు అప్లై చేయండి. ఎందుకంటారా, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు బాగా వెనకబడిపోతున్నారండి బాబు. వాళ్ళంతా నార్త్ వాళ్లే మొత్తం రైల్వే జాబ్స్ అన్ని చూడండి వాళ్ళకే ఉంటున్నాయి. కారణం ఏంటంటే సమాచార లోపం, ఆ తర్వాత ఏమో చొరవ, ఆ తర్వాత కాస్త గైడెన్స్ లేకపోవడం. ఇవన్నీ ఉన్నాయి. హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మాక్ టెస్ట్లు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు, మీకు ఎగ్జామ్కి స్వయంగా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆల్రెడీ గుంటూరు స్టార్ట్ చేసేసారు. మీకు కావాలంటే విజయవాడలో కూడా బ్రాంచ్ పెడతామన్నారు. సో ఇబ్బంది ఏమీ లేదు, ముందైతే అప్లై చేయండి. ఇక ఎవరికి ఏంటి అంటే 30 ఏళ్ల లోపు ఉండి, అదే ఏజ్ రిలాక్సేషన్ ఉందిలేండి. ఎస్సీలకి ఉంది, బీసీలకి ఉంది. మీకు తెలుసు కదా, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. దాని ప్రకారం ఎనీ డిప్లొమో, ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ ధైర్యంగా అప్లై చేసేసేయండి. ఫీజు కూడా చెప్పేశాను. లాస్ట్ డేట్ ఈ రోజు, గుర్తుంచుకోండి. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్, డిప్లొమో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ చదువుకోవాలి కదండి. ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాను. మరి ఇంకేం ఆలోచించొద్దండి. రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1లో జనరల్ స్టడీసే ఉంటుంది, 1.5 గంట, 100 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మన మంచికే అనుకోవాలి. జాగ్రత్తగా రాస్తే ఈ నెగిటివ్ మార్కింగే ప్లస్ అవుతుంది. టైర్ 2 150 ఇస్తారు, అంటే 2 గంటలు. ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అయినా భయపడక్కర్లేదు. ఇక ఓవరాల్గా ఎగ్జామ్ అంతా మీకు తెలిసిందే. అన్ని రైల్వే ఎగ్జామ్స్లో ఏదైతే ఉంటుందో అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే జనరల్ స్టడీస్, అదే జనరల్ ఇంగ్లీష్, ఇవే ఉంటాయండి. కొన్ని మాత్రం మీ సబ్జెక్టుకి సంబంధించి ఉంటాయి, రైల్వేకి సంబంధించి ఉంటాయి. ఇవన్నీ ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది. సో నేను ఫ్రెషర్ని అనేవాళ్ళు మరీ మంచిదండి. ఆల్రెడీ ప్రిపేర్ అయితే మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూసుకోండి. సిలబస్ మొత్తం కవర్ చేసేయండి, రివిజన్ చేయండి. 1 కాదు, 100 కాదు, 1000 మాక్ టెస్టులు రాయండి. ఫ్రీగా మాక్ టెస్టులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మాక్ మెంటర్ అని కొట్టండి, ఇక్కడే మీకు వస్తుంది. వాళ్ళని డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్ చేయండి, నా రిఫరెన్స్ ఇవ్వండి, ఫ్రీగా ఇస్తారండి. కొన్ని వేల మందికి ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు, మీరే వాడుకోవట్లేదు. మంచి సమాచారం కదా, షేర్ చేయండి. ఇలాంటి వాటి కోసం ఫాలో అవుతూ ఉండండి.